జై మూలవాసి, జై జాంబియన్. మూలవాసి సోదరిమణులారా, మీరు ఈ ఎలక్షన్స్లో గమనిస్తే ఏం జరిగింది? ప్రజాస్వామ్యము అపహాస్యమైంది. ఎందుకు అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికైతే వేశారో వాళ్ళు గెలవలేదు. కారణం ఈ కుట్ర కుతంత్ర మోసాలతో కూడినటువంటి పార్టీలు కుమ్మక్కై ఈవీఎంలు ట్యాంపరింగ్ కాదు కానీ మేనేజ్ చేశారు. ఈసీ కూడా కొలాబరేట్ అయ్యాడని ఒక వదంతి వచ్చేస్తుంది. ఏది ఏమైనా ప్రజలు అభీష్టము మేరకు జరగలేదు. మొదటి నుంచి ఇదే విధానం కాబట్టి వాళ్ళు చేశారు. కానీ మన వాళ్ళు మనం ఏం చేసాం? మనం ఏమీ చేయలే, వెల్లెక్కలు పడిపోయాం. ఎందుకంటే మనం పేపర్ పుల్లలాగో వాట్సాప్ పుల్లలోనే కానీ నిజమైన పౌరుషము, పట్టుదల, యుక్తి మనకు లేదు. ఉన్నా కూడా ఉపయోగించం. ఎందుకు ఉపయోగించాలా? మనకెందుకో ఏమవుతుందో అనేటువంటి పిరిగితనం ఆవహించి ఉన్నది. టైగర్, లయన్ అని బిరుదులు ఇస్తాం కానీ అది వాట్సాప్ గ్రూపుల వరకే పరిమితం. నిజమైన యోధుడు ఎప్పుడో ఒంటరి వాడైనా వెనుదిరగడు, వాని పర్యంతము పోరాడతాడు. అది లేదే మన దగ్గర. మాటలు చెప్పుకోవటం, లేకపోతే ఎవరినైనా వెక్కిరించడం, చేయటం, తుస్సును పోవటం. అప్పటికి మీరేం చేశారా అని అడగచ్చు. మేము ఏం చేసామంటే ఒక ప్రజాకూటమిని ఏర్పరిచాము. బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ ఏర్పడినటువంటి పార్టీలందరినీ ఆ కూటమిలోకి ఆహ్వానించాము. ఎక్కువ మంది రాలేదు, కొన్ని పార్టీలు వచ్చారు. వాటితోనే మన యొక్క సోషల్ ఇంజనీరింగ్లో నంబర్ 1 అయినటువంటి నిశాంత్ బేమా పెద్దన్న గారు ఆయన యొక్క హెల్త్ను కూడా లెక్క చేయకుండా కళ్ళు దెబ్బతింటున్నప్పటికీ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ప్రజాకూటమిని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. కానీ ప్రజలు అభిమానించిన ఓటును మలుచుకుంటా అనేది అదొక ప్రసహనం. అది చేసే శక్తి, యుక్తి మన వాళ్ళల్లో కరువైంది. అందువల్ల చతికిలబడ్డాం. అయినప్పటికీ మన ఉనికిని చాటాము. మేము వెనుదిరిగేది లేదని ఎలక్షన్ అయిన వెంటనే రిజల్ట్స్ కొరకు ఎదురు చూడకుండా 28 తెలంగాణ, 29 ఆంధ్రప్రదేశ్లో బ్రిలియంట్ కమ్యూనిటీస్ చీఫ్ మినిస్టర్ కావాలనే ఒక దృఢ సంకల్పంతో జేఎంఎస్ ద్వారా, మైత్రివనం ద్వారా కుగ్రామాలలో
పేదలకు ఆర్థిక సహాయానికై మైత్రీవనం ప్రాజెక్ట్స్ కుటీర పరిశ్రమలు ఏర్పరిచేదానికి మేము సర్వసన్నద్ధమయ్యాము. జూలై మొత్తం 1250 మండలాలలోనూ 1-2 సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్ట్ ద్వారా అనేక మంది పూర్ పీపుల్ను ఆర్థిక లోటు లేకుండా చేసేదానికి సంసిద్ధమయ్యాము, ప్రణాళిక తయారు చేశాము. జూలై 2వ వారం నుంచి కార్యాచరణ చేస్తున్నాము. నేను మొట్టమొదట ఉదయగిరి కాన్స్టిట్యున్సీలలో వరిగుంటపాడు మండలం మన జడదేవి నాగార్జున, తర్వాత వరిగుంటపాడు మండలంలో వరిగుంటపాడులోని హరినారాయణ, తర్వాత కనియంపాడులోని రేగలగడ్డ కోటయ్యకు ఆఫర్ ఇచ్చా. మీరు ఆ ప్రాసెస్ ప్రకారం విలేజ్లో సమితి ఏర్పరిచి చేయండి, నేను ఆర్థిక సహాయం చేయిస్తాను అని. కానీ ఎందుకో వాళ్ళు ముందుకు రాకుండా అక్కడక్కడ కానివ్వండి, మేము చూసి చేస్తాం అన్నట్టు మాట్లాడారు. ఇంకా మనకు బాగా కావలసిన వాళ్ళు, మా బంధువులు, నన్ను బాగా ఎరిగిన వాళ్ళు ముందుకు రాకపోతే ఇంకెవరినో పోయి బ్రతిమలాడు వాడికి ఎందుకు నేను ఇది మా స్వగ్రామం అయినటువంటి వెంగనపాలెం, అది ఒక కుగ్రామం, నేను పుట్టి పెరిగింది చేసింది కాబట్టి అక్కడ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నేను పుట్టినటువంటి గ్రామంలో 10 మందికి మంచి చేయగలిగితే ఎంతో మేలు కదా అని నిర్ణయించుకొని బ్యాంక్ చైర్మన్ అయినటువంటి ఐజాక్ గారికి, తర్వాత మన నేషనల్ అడ్వైజర్ పెద్దన్న నిశాంత్ భీమా గారికి మా స్వగ్రామంలో చేద్దామయా, మొదట అక్కడ ఆరంభిద్దాం, తర్వాత స్టేట్ అంతా చేద్దామంటే ఇంతకుముందు అడ్వాన్స్ అయి ఉన్న మండలాలను కూడా పక్కన పెట్టి నా యొక్క ఇంటెన్షన్ సరిగ్గా గ్రహించి వాళ్ళిద్దరూ సరే మీరు ఈ వయసులో ఇంత ప్రయాసపడుతూ చేస్తున్నప్పుడు మీకే ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పారు. అన్నీ సంసిద్ధం చేస్తున్నాము. జూలై 1st వీక్ ఆర్ 2nd వీక్ మా ఊర్లో, అదే దుత్తలూరు మండలం వెంగనపాలెం గ్రామంలో మన జేఎంఎస్ జెండా ఎగరేసి స్తూపం కట్టించి పేదలను అభివృద్ధి పరిచేటటువంటి పథకాలైనటువంటి మైత్రీవనం ప్రాజెక్ట్ పథకాలు స్టార్ట్ చేస్తామని సగర్వంగా ఆత్మసంతృప్తితో నేను చెబుతున్నాను. ఎప్పుడూ మనం సంశయాత్మకంగానే ఉంటే ఎలా? కాబట్టి డేర్ చేయాలా, డేర్ అండ్ డెవల్ యాక్షన్స్లో ఏరోడైనమిక్ స్పీడ్తో మనం వెళితేనే మనం ఏదైనా సాధించగలం. అంతా పెద్దలంతా చెప్తున్నారు కదా ఇంతకుముందు, పల్లెటూరులకు పోవాలా, కమిటీలు వేయాలా, తర్వాత వాళ్ళను ఏదో ఆర్థికంగా పైకి తీసుకురావాలా, అప్పుడే మనం పార్టీ పెడదాం, అప్పుడే రాజకీయం చేద్దామను చాలామంది చెప్పారు. దానికి నేను కాదన్ను, కానీ ఏ మాటలతోనే సరిపెడుతున్నారు. మీరేమన్నా కార్యాచరణకు పూనుకున్నారా అని నేను అడుగుతున్నా. పూనుకున్న వాళ్ళు ఉంటే ఈ రకంగా మేము పూనుకున్నాము, చేస్తున్నామని చెప్పండి. ఊరికే మండల సేన అది ఇది అని చెప్పుకోవటం, తర్వాత దాన్ని
నడపాలంటే ఆర్థికంగా లేదు అని చెప్పి ఇదొకటి. ఇట్లో పేదలను ఆర్థికంగా బలపరుస్తూ, రెండోది మనకి ఎందుకంటే మనకు రాజ్యాధికారం లేని వ్యవస్థ ఏదైనా, జాతి ఏదైనా నశించిపోతుంది. కాబట్టి మనం ఈ చేయాలన్నా కూడా రాజ్యాధికారం మన చేతిలో ఉంటే చాలా సులభంగా జరుగుతుంది. అందుకని ప్రజాకూటమిని బలపరిచి, ప్రజాకూటమి ద్వారా మన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పరిచి మన ప్రజలకు మనం మంచి చేసుకున్నాం. వాళ్ళకు ఎంతప్పటికీ వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పాలకులు ఆర్య బ్రాహ్మణ సంతతి తరువాత మనల్లో కొంతమంది వాళ్ళల్లో చేరి, అంటే మూలవాసులు కూడా కొంతమంది చేరి, వాళ్ళు 3% ఉన్నారు, 10% మూలవాసులు, 4-5 కులాలు చేరి వాళ్ళు వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతో వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మనలా అభివృద్ధి చేయకపోగా ఇంకా అణగదొక్కుతూ, బానిసత్వంలో ముంచుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముందు ఎవడు ప్రభుత్వంలో ఉంటే వాడు మన పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎదుటి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీ అలాగా ప్రవర్తించింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అలాగే దౌర్జన్యం ఆగల. కానీ ఒకటి, అటు చంద్రబాబు ఫ్యామిలీ వాళ్ళు, జగన్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు దెబ్బలు తినటం లేదు, జైలుకు పోవటం లేదు, ఏమీ చేయటం లే. ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళు అయినా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళని పురుగొలుపుతో దెబ్బలు కొట్టేవాళ్ళు వీళ్ళే, కొట్టించుకునేవాళ్ళు వీళ్ళే. చచ్చిన వీళ్ళల్లోనే ఎక్కువ ఇది ఉంటుందన్నమాట. అందువల్ల వాళ్ళది ఒక క్రీడగా, పైకేమో దౌర్జన్యాలు వద్దు, కక్ష సాధింపులు ఉండవు అని చెప్తూనే ఉంటారు. ఒక పక్క లోపల కుట్ర చేస్తున్నారు. ఆ మాత్రం మీరు గ్రహించలేరా? నేను ఇంతకు ముందు స్టేట్మెంట్ ఇచ్చున్నా, ఎవడైనా మన వాడిని కొట్టడానికి ఇంకొక బీసీని కొట్టడానికి ఇంకొక బీసీ వస్తే ఆ బీసీని కొట్టొద్దయ్యా, మీరు వాడిని తరిమి వదిలేయండి. వాడిని ఎవడు పంపించాడో వాడిని పోయి ఏ స్వార్థంగండి, ఏమవుతుంది? ఈయన్ని కొట్టి నువ్వు జైలుకు పోయి ఇద్దరు బీసీలలోనే చచ్చినవాడి పెళ్ళాం అప్పుడే ముండమోస్తుంది, చంపినవాడి పెళ్ళాం కూడా ముండమోస్తుంది. ఎట్లా? వీడు పోయి జైల్లో కూర్చుంటున్నాడు, వీడు ఉండి లాభమేమి లేక లాభమేమి. తర్వాత తదుపరి వాళ్ళు ఏదో ఇస్తారు చేస్తారు అనే దానికి కాదు, నువ్వు నీ ఫ్యామిలీ సఫర్ అయిందా లేదా, మెంటల్గా ఎంత సఫర్ అవుతారు, ఇదంతా ఉంది కదా. ఇది ఎన్నో మార్లు చెప్పున్నా నేను, కానీ ఎవడు ఇచ్చుకుంటాడు? వద్దు, నిన్ను కొట్టడానికి వచ్చిన వాడు కాదు, నిన్ను కొట్టమని ఉరిగలిపి పంపించిన వాడిని పోయి తన్నరా, ఏస్వారై. తర్వాత ఏమవుతుంది? ఇవాళ వస్తే 2కి 2, రేపటికి 2 అనేది నీకు కూడా రావాలా. కానీ వాళ్ళు అంతటా అకృత్యాలకు, అన్యాయాలకు పాల్పడుతూ ఉంటే ఎన్ని రోజులు నీ సోదరులను, నీ బంధువులను, నీ మిత్రులను నువ్వు చంపుకుంటూ, వాళ్ళ చేత నువ్వు చంపించుకుంటూ మీరు కొట్టుకుంటారు. రాజ్యం గతినెక్కేది వాడు, పాలించేది వాడు, పాటుపడేది మీరు, అన్యాయానికి గురేది మీరు, నష్టపోయేది మీరు అవుతున్నారు. ఇక మీదట
వద్దు, మీరు పోవద్దు. ఎందుకు పోవాలా? ఏ పో, నీకొక్కడికైనా పౌరుషం ఉండేది, వాడికి లేదా? నీకు పౌరుషం ఉంటే నిన్ను కొట్టమని అన్యాయంగా ఒకరిని పురిగొల్పి పోయి కొట్టు. అప్పుడు నువ్వు మగాడి అనిపించుకోవరా నాయన. ఎందుకు అంటే నేను ఇది స్వానుభవంగా, మమ్మల్ని ఎవరైనా వచ్చి ఇది చేయబోతే వాళ్ళతో చెప్పి పంపించేవాడిని. పోరా, నువ్వేంద్రా వచ్చేది, నువ్వు కొట్టేది, నిన్ను కొట్టినా, నేను కొట్టినది, నిన్నెవడు పంపించాడు వాడిని, అంతా పోయి చెప్పు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అలా మేము ఫైట్ చేస్తూ వచ్చాం. ప్రతి ఒక్క దీనిలోనూ ఎదుర్కొంటూ పోరాట పటిమతో గెలుస్తూనే వచ్చాం. ఈరోజు అందువల్లనే చెప్తున్నా, ఈ వయసులో కూడా ఎందుకయ్యా అంటే ఉండొచ్చు, హాయిగా బ్రతకొచ్చు. హాయ్ అంటే ఏంటి? నువ్వు నీ వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు ముడుచుకొని కూర్చోవటం హాయ్. అందుకని ఇప్పుడు కూడా యువకులను తయారు చేయాలా, మనం వాళ్లకు నేర్పాలంటే కొట్లాట కాదయో రాజకీయం అని చెప్పి నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నాను కాబట్టే మన మైత్రివనం ప్రాజెక్టు మా ఊళ్ళో నుంచే ఆరంభిస్తాను అని చెప్తే వాళ్ళు కూడా నా యొక్క మనసును అర్థం చేసుకుని నా యొక్క పట్టుదలను గ్రహించి సరే కానివ్వండి అలాగే చేద్దామని వాళ్ళకెంతో కృతజ్ఞతలు, థ్యాంక్స్. అందులో పెద్దన్న ప్రతి విషయంలోనూ మనకు మహాభారతంలో కృష్ణుడిలాగో, యాదవ భారతంలో పల్లికొండలాగో ఈయనకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, ఈ 3 విషయాలు కూడా గ్రహించగలిగేటటువంటి ఓమ్నిపొటెన్స్ శక్తి ఆయనకు వచ్చి ఉంది. అదే దైవం అంటే ఈయన మనకి నిజంగా బీసీల ఎడల ప్రత్యక్ష దైవం అని కూడా చెప్పొచ్చు. మనం అట్లా చెప్పి పొగిడి అదే ఆయన చేయటం అనేది కాదు. ఉన్న వాస్తవం, ఏనాటికైనా బీసీలు రాజ్యాధికారం పొందటం కానీ చేయటం కానీ పెద్దన్న నిశాంత్ భీమా గారి ఆధ్వర్యంలో జరుగుతుందని నా నమ్మకం. నా యొక్క ఓమ్నిపొటెన్స్ కూడా అదే చెప్తుంది. కాబట్టే ఆయన మాటకు అంత విలువ ఇస్తాను. ఏదైనా కొన్ని విషయాలలో మా ఇద్దరి ఆలోచనలు ఒకటిగానే ఉంటున్నాయి. నేను ఇక్కడ ఆలోచించింది ఆయన అక్కడ ఆలోచిస్తాడు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే నాతో చెప్తాడు. సో 28 తెలంగాణ, 29 ఆంధ్రప్రదేశ్. బ్రిలియంట్ కమ్యూనిటీస్ అంటే బీసీలు అని చెప్పేటటువంటి వాళ్ళలోనే చీఫ్ మినిస్టర్ అంతా కూడా ఉంటారు. ఎస్సీ ఎస్టీలు మనతో ఎంతవరకు సహకరిస్తారో అంతవరకు వాళ్ళ తమాషా ప్రకారం వాళ్ళు సీట్లు పొందుతున్నప్పటికీ అధికారం లేదు కదా, వస్తుందే. నీకు నీ పళ్ళెం కంచంలో ఏమి వేయకుండా కంచం ముందు పెట్టి తినరా నాయనా నీ వాట అంటే వాడేది తింటాడు బోడి. కాబట్టి అలా కాదు. మనం వాస్తవానికి అందరికీ మన మూలవాద సిద్ధాంతమే ఏందయ్యా అంటే నువ్వెంతో నీకంత, మనమెంతో మాకంత, మనమెంతో మనకంత అని ప్రపోషన్. ఎందుకయ్యా అంటే ఒక తాత తండ్రి వాళ్ళ ఆస్తులో వాళ్ళ సంతతి కుమార్తెలు అందరూ కూడా సమానంగా పంచుకుంటారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ మన మూలవాసులంతా అన్నదమ్ముల బిడ్డలే. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అనే యొక్క భేదభావం ఆర్య బ్రాహ్మణులకు కల్పించినది. దాంతోనే మనల్ని విడదీస్తున్నారు. మనం ఎంత ఐక్యం చెందుదామని పోరాడుతున్నా ఐక్యం కాలేకున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని భేదభావంతో ఉంటున్నారు. ఎందుకు? ఒక ఎస్సీలలో మాలా మాదిగాని వాళ్ళే కొట్టుకొని వాళ్ళే రిజర్వేషన్ ఎన్ని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే బీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ అంట. ఎంబీసీని పెట్టి అది పెట్టి ఇది పెట్టి వీళ్ళంతా మోసం చేసేది. అవన్నీ పోవాలంటే నువ్వు మొదట నువ్వేమీ లేనిదనుకోవడంలే. జంబూద్వీపంలో మొట్టమొదట భూమిపుత్రులంతా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా చెప్పబడిన వాళ్ళేరా నాయన. ఒకడంటాడు ముస్లిమ్స్ ఎట్ట మూలవాసి అవుతాడని. ఒరే వెధవా, మూలవాసి అంటే ఏదో కాదురా, ఎక్కడి నుంచో వచ్చింది కాదు ఇది. నువ్వు అర్థం చేసుకో. మూలవాసి అంటే మన జంబూద్వీపం అని పేరున్నప్పుడు మన భారతదేశంలో నువ్వు ఇండియాను దాని భూమిపుత్రులు వచ్చి మూలవాసులు. అప్పుడు వీళ్ళు ఉన్నారా మన ఆర్య బ్రాహ్మణుల కుట్రలో శూద్రులు అని చెప్పి అతిశూద్రులని విడదీసి వాళ్ళని అంటరాని ఎస్సీలను అయితే అంటరాని వాళ్ళుగా విభజించి వాళ్ళని ఊరి బయట పెట్టి నానా కష్టాల పాలు చేశారు. కాబట్టి వాళ్ళు హిందూ మతం నుంచి ముస్లిం కానీ క్రిస్టియానిటీ కానీ ఎంబ్రాస్ చేశారు. అంటే దాన్ని అతుక్కున్నారు. వాడు ముస్లిం అని చెప్పినా క్రిస్టియన్ అని చెప్పినా వీడు ఈ బ్రాహ్మణుడు ఏం చేసేవాడు? వాడికి కుర్చీ చేసి వాడిని కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడేవాడు. మన వాడిని అయితే నువ్వు రాకూడదని చెప్పి దూరం పెట్టి వాడిని ఇచ్చేశాడు హిందూ. అందుకే హిందువులు మతం పేరుతో కూడా వాళ్ళు చేసే మోసాలు తెలియదా మీకు? అందరికీ తెలుసు. తెలిసినా తెలియనట్టు వాడు అన్నట్టు నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోయేటట్టు నటించేవాడిని లేపనట్టు తెలియని వాడికి తెలియజెప్పవచ్చు. కానీ తెలిసిన వాడు తెలియనట్టుగానో లేకపోతే వాడు అతిగా తెలిసినట్టుగానో ప్రవర్తిస్తూ ఉంటే వాడికి మనం ఏమి చెప్పలేము. మనం ఏది చెప్పినా కూడా అది నాకు తెలుసనో లేకపోతే అది కాదనో వాడు తోసేస్తాడు. అదే నిజంగా ఏమీ తెలియని వాడైతే ఇది ఏంది అని తెలుసుకొని ఇచ్చేస్తాడు. ఇప్పుడు మూలవాసి సిద్ధాంతులందరూ మూలవాసి మేధావులంతా కలిసి ప్రజాకూటమి ఏర్పరిచి ఒక్కటి నిర్ధారణ నేను చెప్పా, మనము విడివిడిగా ఎంత గొప్పలు చెప్పుకున్నా ఏం చేసుకున్నా ఏం చేసినా ఒక్క సీటు కూడా గెలిచేదే కాదు, అసలు డిపాజిట్లు రావటం లేదు కదా నీకు. అటువంటప్పుడు నువ్వెందుకయ్యా నేను అది ఇది అని. ఇప్పుడు కుల సంఘాలు కూడా అంతే కదా. కుల సంఘాలన్నీ బీసీ సంఘాలంట, యాదవ సంఘాలంట, గౌడ సంఘాలంట, ఈ సంఘాలన్నీ కూడా సంకనాకుతున్నాయి. ఎవడు సంఖ? ఎవడైతే గెలుస్తాడో ఎవడైతే అధికారం చేపడతాడో వాడి సంకనాకుతాయి. ఎందుకు? వీళ్ళు నాయకులు కాదు, దళారులు, ముండమోపులు. ఏ ఒక్కడికో ఇద్దరికో లబ్ధి పొందేదానికి అందరినీ జాతినంతా తీసుకుపోయి వాడికి ఊడిగం చేయిస్తున్నారు. నీకు దమ్మున్నప్పుడు నువ్వు ఒక అసోసియేషన్ అంటూ పెట్టి ప్రెసిడెంట్ని సెక్రటరీ అన్నవాళ్ళు మీలోనే ఒకటి నిలబెట్టు, నువ్వు గెలిపించు. అలా 100 సంఘాలు 100 మందిని నిలబెడితే వాళ్ళదే కదా రాజ్యం. వాళ్ళల్లో ఒకటిని నిజాయితీపరున్నటువంటి వాళ్ళను మనం చీఫ్ మినిస్టర్గా ఎన్నుకుంటారు. అప్పుడు వాళ్ళు మీకు అంటే ప్రజలకు ప్రజల చేత స్వచ్ఛందంగా ప్రజలే నిలబెట్టి గెలిపించుకున్నప్పుడు వాడు ప్రజలకు జవాబుదారీ. అట కాకుండా వాడెవడో పార్టీ పెట్టుకొని ఉన్నాడు, వాడు 2,000 కోట్లు దోచుకొని ఉన్నాడు, నాకు ఒక 10 కోట్లు ఇస్తాడేమో దాంతో గెలుద్దామని పోయినవాడు, అలా గెలిచినవాడు వాడు నువ్వు వాడికి జవాబుదారీగా ఉంటున్నావు.
నీ ప్రజలను నువ్వు మర్చిపోతున్నావు, నీ ప్రజలను నువ్వు లెక్క చేయటం లేదు. నీ పార్టీ బాస్ వాడు ఏది చెప్తే అది వాడు కాలుతో చూపిస్తే నువ్వు చేతు చేయాలా, వాడు కనుసన్నలలో నువ్వు మెలగాల. లేకపోతే నెక్స్ట్ నీకు పుట్టుకథలు ఉండవు, నీకు టికెట్ ఇవ్వడని. ఇలా అలానే జరుగుతూ ఉన్నాయి కదా, అంతా చూస్తున్నావు కదా. ఆ మాత్రం నువ్వు అండర్స్టాండింగ్ జ్ఞానం లేదా నువ్వు? కాబట్టి ప్రజలారా, దళారులారా, నిజమైన ప్రజానాయకులారా, మీరు ప్రజాసేవ చేయదలుచుకుంటే ప్రజాకూటమిని గమనించండి. ప్రజాకూటమిలో ఏదన్నా లొసుగులు తొసుగులు ఉంటే చెప్పండి, పూడ్చుకుందాం. ఎందుకంటే అది మనది, సమిష్టిగా మనదే. అది ఎవరిదో కాదు. వాళ్ళకు దానిలో ఆస్కారమే లేదు, వాళ్ళకు ఎటువంటి ఛాన్స్ లేదు. మన దగ్గరికి రావాలంటే మనం ఇష్టపడి, వాడు పెత్తర కాకుండా మన కాళ్ళ దగ్గర ఉండేవాడికే మనం కూడా సీట్లు ఇస్తాం, వాడిని మన ఎక్కించుకోము. అందువల్ల అలా ఉంటుంది. వాడి భాగం కూడా మనం వాడి నిష్పత్తిని, ఓసీలలో కూడా పేదవాళ్ళుగా ఉండేవాళ్ళని దగ్గర తీసి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు మనతో కలిసి పని చేసేటట్లుగా మనం చేసుకోవచ్చు. ఇదంతా లేకుండా వాడి దగ్గర పోయి అడుక్కొని అయ్యా బుయ్యా అని నువ్వు అడుక్కుంటే వాడు ఎందుకు పెడతాడు? అది వివరంగా చెప్పున్నా ఇంతకుముందు. ఏ అమ్మాయినా ఆమె మొగుడుకు పెట్టినట్టు అడుక్కునేవాడికి పెడుతుందా? పూసిపోయింది తీసుకొచ్చి అంతా బొచ్చులో ముఖానేసి వెళ్ళిపోద్ది. అంతేగాని వీడు అయ్యా అమ్మ అని అడుక్కుంటే వీడు నా బిడ్డ మాకు ఎవరికి ఇస్తే వాళ్ళకి వేస్తాం ఓటు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు కదా, ఎందుకురా నువ్వు వేసావు వాడికి ఓటు? ఏం చెప్పాను? వేయొద్దు, నోటా ఉంది, నోటా గుద్దిపారనొకండి. ఆ పార్టీలోకి వేయొద్దు అని పిలిపించా కదా, ఎవడన్నా విన్నాడా? వినడు. మీ సెంఠం లెక్కన తీసిపారేస్తారు. ఎందుకు అంటే నీకు అర్థం కాదు, నువ్వు ఒక మొద్దు వెధవే కాదు, నేను నీకన్నా తెలియగలవాడు లేడని నా భావం నీకు. అసలు రాజకీయం కానీ చాణక్య నీతి కానీ ఏం తెలుసు? చాణక్య నీతిలో ఏం చెప్పారు? వాళ్ళు ఇద్దరే అయినా కూడా చంద్రగుప్తుడు, చాణక్యుడు, వాళ్ళు ఎంత పట్టుదలతో ధనాన్ని సేకరించి, సైన్యాన్ని సేకరించి రాజ్యాన్ని గెలిచారు. మరి నువ్వు ఏది చేయవే? నువ్వు అడుక్కుంటూ బుడుక్కుంటూ నాకు అది రాలేదు, ఇది రాలేదు, మా వాళ్ళు ఎవరు ఒకటి మేమేమో అని నువ్వు బెంకరాలు వెలిగితే నిన్నెవడరా లెక్క చేస్తున్నాడు? కాబట్టి మహాశయ, బీసీ అనేవాడు నువ్వు వెనకబడిన వాడివి కాదు, బ్రిలియంట్ కమ్యూనిటీస్. ఎందుకన్నావంటే నిజంగా బీసీలు వృత్తిపరులు. మనమే దేశ సంపదకు సృష్టికర్తలం, మనమే కష్టపడుతున్నాము, మనం దేశాభివృద్ధికి పాటుపడుతున్నాము. కానీ ఆ క్రెడిట్ మనకెవడో వాడు మన పైన కూర్చొని, రైతు అంత కష్టపడిపోయిన అతను ఇచ్చుకునేదానికి లేదు. అందుకే రేపు మన ప్రజాకూటమి వస్తే ఏం చేస్తామో కానీ మన మేనిఫెస్టోలో చెప్తే ప్రతి ఒక్కడు వస్తాడు. రాండి, మీరు సహకరించండి, మనం కమిటీలు చేద్దాం. చివరిలో ప్రతి ఒక్కడికి విద్యా వైద్యం ఉచితం. తర్వాత రైతుకు ఆయన పంటకు ఆయనే వెలగట్టుకోవచ్చు అనేది. తర్వాత ఇట్లా చాలా పథకాలు, వాళ్ళ మాదిరి దొంగ పథకాలు, ఉచిత పథకాలని, అదని ఇదని 1000 మందికి ఇస్తున్నట్టు చెప్పి 2000కి ఇచ్చినట్టు రాసుకొని మొత్తం మన ప్రజాధనాన్ని దోసుకొని వాడేదో నేను అది ఇచ్చా ఇది ఇచ్చా అంటున్నాడు.
ఇచ్చినా కూడా జగన్ కొంత చేశాడు కాదను, కానీ వాని యొక్క అహంకారము, మదము, వాని అనుచరులు చూపించినటువంటి జాత్యాహంకారము, తర్వాత అధికార దుర్వినియోగం వాడు కొంప తమాం ముంచేసింది. ఈయన మన ప్రియతమ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మోడీ కాళ్ళు పట్టుకొని ఎటు పట్టుకొని కూటమిలో దాని సంధానకర్తగా పవన్ కుమార్ మంచి పాత్ర పోషించాడు. వాళ్ళిద్దరిని కలిపాడు, కూటమి అన్నాడు. ఆయన ఒక్క సీటు కూడా పోయిన దఫా గెలవకుండా ఉంటే ఈ దఫా ఆయన నిలబడ్డ 21 సీటు 2 ఎంపీలు గెలుచుకొని శబాష్ మగాడు అని అనిపించుకున్నాడు. అంత మాత్రం మన బీసీలు, అందులో యాదవులు ఎందరో ఉన్నారు. బీసీలలో అందరినీ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాదవ్, గౌడ, తర్వాత కొన్ని కులాలే బాగా ఆర్థికంగా కానీ రాజకీయ చైతన్యం కానీ కలిగి ఉన్నారు. కానీ వీళ్ళు రావడం లేదు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క బలహీనత. మొన్న ప్రజాకూటమి ఏం చెప్పింది? అరే బీసీలలో అంతా యదువంశం వచ్చి ఇంతకుముందు రాజ్యాలేలు ఉండటమే కాదు, ఇప్పుడు కూడా వాళ్ళల్లో పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకే చీఫ్ మినిస్టర్ ఇస్తాము అని ఒక స్వదేశీ మేధావులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆఫర్ ఇస్తే ఎవడైనా వచ్చాడా? ఏమి ఆ మాత్రం దమ్ము ధైర్యము లేదా? నీకు రాజకీయ తంత్రం తెలియదా? నువ్వు నడపలేవా? నడపలేకుంటే ఉన్నాం కదా, మా బోటి వాళ్ళం సలహా ఇచ్చేదానికి, మీకు అసిస్ట్ చేసేదానికి మేము ఉన్నాం. నాయకుడే అన్నీ చేయాలంటే కూడా కుదరదు కదా. అతనికి సరైనటువంటి మేనేజర్స్, అసిస్టెంట్స్ దొరికినప్పుడే వాడు షైన్ అవుతాడు. అటువంటి దొరక్కే కదా మన వంకం, అటువంటి వాళ్ళు దొరక్కే కదా మన వంకి పెంచలే గారు అన్ని విధాల సమర్థుడైనప్పటికీ ఆయన రాజకీయంగా ఎదగలేకుండేది. ఆయన దగ్గర ఉండే వాళ్ళంతా ఉచ్చగొట్టలో చేపలుగా పెట్టేవాళ్ళు, లేకపోతే అటువంటి వాళ్ళ సలహానే ఆయన బాగా వింటాడు. మన బోటి వాళ్ళు ఎవడన్నా చెప్తే ఏమో అనేది ఆయనకు నమ్మకం లేదు. కాబట్టి ఇలాగే యనమల రామకృష్ణుడు అయితే ఏమి, జంగా కృష్ణమూర్తి అయితే ఏమి, తర్వాత పుట్ట సుధాకర్ యాదవ్ అయితే ఏమి, వీళ్ళంతా ఉన్నారు. ఒక్కొక్క జిల్లాను చూసుకున్నా కూడా ఇక్కడ మన పోలిపోయిన డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఇది వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయినాడు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఒక గొడుగు కిందకి రాలేకున్నారు? వీళ్లకు అసూయ, ద్వేషము. ఇది వాడికిస్తే నాకేమొస్తుంది, వాడు వస్తాడు, వాడిని చూసి నువ్వు రాలేనవా? ఇప్పుడు చూడు, అక్కడ బీహార్లో మన లాలూ ప్రసాద్ యాదవ్ తీసుకొస్తే నితీష్ కుమారు పక్కనే ఉండి వాడు ఎంత నాటకం ఆడుతున్నాడు. వాడు ఇది వదిలేది అది వదిలేది సమయం. ఆ చాతుర్యము, ఆ చెయ్యాలనేటటువంటి తెగువ ఒక ఇది ఉంటే కదా. అది లేకుండా కుండలో ఉండాలి, పిల్లలు దుడ్డుగా ఉండాలని ఎవరు అన్నారంట. ఎట్టుంటారు వాళ్ళు? చచ్చే శవాల్లాగా తయారవుతారు పిల్లలు. వాళ్ళకు సక్రమంగా టైంకు పెట్టి చేస్తే కదా. అలాగే నీకేమి సెగదగకూడదు, నీకు పదవులు రావాలా? ఎట్టొస్తాయా? ఏమయ్యా? ఆ మాత్రం నువ్వు చిన్న సాక్రిఫైస్ కూడా అంటే నువ్వు చిన్నపాటి త్యాగం కూడా నువ్వు చేయలేవు. నీకు ఎలా వస్తుంది? ఎవడన్నా చేస్తుంటే వాడికి సహకరించవు. తర్వాత
ఏదన్నా అభండాలు వేద్దాం అది ఇది అని చూసేవాళ్ళు చాలామంది. కొంతమంది ఏమి చేయకపోయినా ఏమి అనకపోయినా వాళ్ళు ముందుకు రారు. అందువల్లనే మన బీసీలు వాడు చెప్పినట్టు వెనకబడి ఉన్నారు. ఎలా ఉన్నారంటే, కాబట్టి ఇప్పుడు మనకు మన ప్రజాకూటమికి ఆర్థిక వనరులు ఏర్పరచుకునేదానికి ఒక బ్రిలియంట్ ఐడియా మన నిశాంత్ అన్నగారు 11 రూపాయలు డొనేట్ చేయమనండి ప్రతి ఒక్కరూ. మన వాళ్ళు దాదాపు 10 కోట్లు ఉన్నారు ఉభయ తెలుగుదేశంలో. ఈ 10 కోట్లలో 1,00,000 మంది కూడా అయినా వాలంటరీగా రోజుకు 11 రూపాయలు వేయటం ఆరంభిస్తే మనం ఎంతో ధనం కూడుతుంది. డ్రాప్ ఆఫ్ వాటర్ బికమ్స్ అన్నట్లు వస్తుంది అనేటటువంటి ఐడియాతో పెట్టి చేస్తే ఒక 10 మంది తేలిందే. సత్యమ్మ వాళ్ళకంత బుర్రలు లేవా? లేక బుర్రలు లేవని నేను అనను. ఎందుకంటే మనకన్నా అందరికన్నా తెలివిగలవాడు కూడా వాడికి సాక్రిఫైస్ అంటే త్యాగం 11 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది నాకు అని అనుకుంటాడు. కానీ వాడికే కాదు, వాడి మనవలు కూడా జాతి మన పాలకులుగా వచ్చేదానికి అవకాశం ఉంది. బానిసత్వం పోతుంది. ఇప్పుడు మేము చెప్తున్నాం ఒక పథకం, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ చేస్తే వచ్చేటటువంటి ఈ జమనిధిని వాడము, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని వడ్డీ వచ్చేదాన్ని జీవనిధినే వాడతామని చెప్తే కూడా మీకు కరుణ దయ ఏదంటారు చూడు, అది లేకుండా జాతి ప్రయోజనాలకు సరే వేస్ట్ చూద్దాం ఏం పోతుంది అనేది కూడా రాలేదు అంటే ఇంక మేమేం చెప్తాం చెప్పండి? దాని నీ కొరకు మేము వచ్చి నిన్ను దేబరించాలనా లేక ఏం చేయాలా? మాకు అంత కర్మ ఎందుకు? చెప్పాము. ఒక ఐడియా, బ్రిలియంట్ ఐడియా ఇచ్చాడు ఆయన ఫాలో అవ్వండి. మళ్ళీ అక్కడ వేస్తే రేగడి సంజయ్ వస్తాడేమో పైకి, వేదవా నేను వస్తే రేపు నువ్వురా నా సీట్లోకి వస్తావు, లేకపోతే నీ పిల్లలు వస్తారు. నువ్వు ఈ రోజున ఆయన వస్తాడేమోనని ఉంటే నువ్వు రాలేవు, నీ పిల్లలు రాలేరు, నీ జాతి మొత్తం కూడా రాలేదు. ఇది గమనించలేదు. తెలీదా నీకు? తెలుసు. నీకెందుకు తెలీదు? బాగా తెలుసు. కానీ నీకు ఆ బుద్ధి, ఆ జ్ఞానం అనేది పనిచేయదు. ఇప్పుడు అడగాల మేము, నీకు ఆ మాత్రం తెలియదా? వాలంటరీగా మేము చేస్తున్నాం కదా, మెసేజ్ పెట్టి బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్సి నంబర్ ఇచ్చినప్పుడు 11 రూపాయలు వేయలేవు దాంట్లో. పోనీ నీకు తీరిక లేదు, ఇది 10 రోజుల తర్వాత 10 రోజులది వెయ్యి అరియర్స్ స్టార్ట్ చేయి. ముందు స్టార్ట్ చేసిన తర్వాత గ్యాప్ వస్తూ ఉంటే గ్యాప్ను కాదు, డైలీ ఉంది. ఒక నెలకు ఒకసారి వెయ్యి, నెలకు 2 సార్లు వెయ్యి, నెలకు 3 సార్లు వెయ్యి. నీకు లేదు 2 నెలలకు, నీకు 2 నెలలు కూడా తీరకపోయినా నువ్వు దేనిలో ఉండి కారణాలు ఏవైనా సరే నువ్వు డొనేట్ చేయకుండా ఉంటే ఆ 2 నెలలది ఆ రోజు 3వ నెలలో డొనేట్ చేయి. అంతేగాని నీ జాతి ప్రయోజనాల కొరకై ఏర్పరిచే మూలధనానికి నీ వంతు సహాయంగా నువ్వు సహకరించు. అప్పుడు నీకై నువ్వే నీ జాతిని నీకు తెలియకుండానే ఉద్ధరిస్తున్నావు. ఏంటి, నీకు ఎటువంటి కష్ట నష్టము ఏమీ లేకుండా నీ జాతి అభివృద్ధికి నువ్వు తోడ్పడుతున్నావు అంటే ఎందుకు తోడ్పడలేవు? అదే ఆ మనసు నీకు రాలేదు అంటే యు ఆర్ అన్ఫిట్ టు బి నేను చెప్పను, ఇంకా వద్దు. నేను ఎవ్వరిని
ఏమీ అనదలుచుకోలేదు. మేము చేయదలుచుకున్న చెప్తున్నాము. మేము చేసుకుంటూ పోతాము. మాతోటి వచ్చేవాళ్ళు వస్తారు, అంతే. జై మూలవాసి, జై జై మూలవాసి. నాన్న, అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్లో ఏమీ ఇరుక్కోవని లేదు. మేము నిర్మాణం చేయుచున్నది ఎలా అంటే, ఇటు ఆర్థికంగా పేదవాళ్ళని ఆదుకుంటున్నాము. తర్వాత మన పార్టీ రావాలంటే ఏం చేయాలంటే, ప్రతి ఒక్కడు 11 రూపాయలు రోజుకు 11 డొనేట్ చేస్తే, ఆ డొనేషన్ అంతా ఫిక్స్డ్ ఏర్పడితే, ఫిక్స్డ్లో నుంచి వచ్చే జీవనిధి వడ్డీ, దాన్ని పార్టీ ఖర్చులు, మండల కమిటీలు కానీ ఏని కానీ 11 రూపాయలది ఏం చేస్తారు అనే వాళ్ళకి ఒకటే జవాబు, వేసుకో. నీకు లెక్కలు తెలియకుండా తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళు. రోజుకు 11 రూపాయలు అవుతున్నా. మనం ఇక్కడ పేదవాడు ధనికుడే కావాలని ఏం లేదు. అందుకే ధనికుడు చేసే సహాయాన్ని గురించి ఆలోచించకుండా, వాడి దగ్గరికి వెళ్ళకుండా, సామాన్య జనం కాబట్టి సామాన్య జన అభివృద్ధికి వాళ్ళ దగ్గర నుంచే 11 రూపాయలు కలెక్ట్ చేస్తే, ఆ 11 రూపాయల యొక్క డొనేషను వాడి జాతి, వాడి పిల్లలు కానీ మనవలు కానీ ఎవరైనా సరే సింహాసనం ఎక్కేదానికి నీకు అవకాశం ఏర్పడుతుంది. అంత మాత్రం త్యాగం చేయలేవా? నిన్నేమన్నా వేలు అడిగామా, లక్షలు అడిగామా, నీ ఆస్తులు అమ్ముకోమన్నావా? నువ్వు తిండి తినకుండా మాకు ఇవ్వరాని కానీ ఏమన్నా అడిగామా? ఏమీ లేదే. ఇది నువ్వు తినేదాంట్లో నువ్వు అంత ఇదిగా నీకు ఇదైతే తినేదాంట్లో ఒక ఇడ్లీ తగ్గించుకో, ఒక టీ తాగబాకు. లేదు నీ మిత్రుడికి టీ ఇచ్చినావు అనుకో, మేము వస్తే ఆ లెవెల్లోనే కదా మనం చెప్పాం. అది కూడా చేయలేరా? ఆలోచించండి. మీరే మీకు మనస్సుకు తోచినప్పుడే మీరు రండి. మీరందరూ వచ్చినప్పుడు మా లక్ష్యము నెరవేరుతుంది. మీరు వచ్చినా రాకున్నా మా ప్రయత్నం కానీ మా యొక్క ఎఫర్ట్స్ కానీ ఇవ్వకుండా ఏమీ ఉండవు. జై మూలవాసి, జై ప్రజాకూటమి, జై జై ప్రజాకూటమి, జై జమనిధి హుండీ సేవా సమితి, జై జై జమనిధి హుండీ సేవా సమితి. ఇదంతా ఎందుకు చెప్పామయ్యా అంటే, మీరు అర్థం చేసుకొని మీరు సహకరిస్తారని. మిమ్మల్ని వేడుకోవాల్సిన అవసరం కానీ లేక దేబరించవలసిన అవసరం కానీ మాకు లేదు. ఎందుకంటే వీఆర్ ఫైటింగ్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మనము ఆత్మగౌరవం నలుపుకోవాలనుకునే వాళ్ళం. మనం ఎందుకు ఒకడిని పోయి దేబరించి వాడేదో పోజు కొట్టి పెద్ద ఇదిగా చెప్పి, ఈ మూలవాసి తాతయ్య రేగలగడ్డ సంజీవయ్య యాదవ్, రిటైర్డ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, ఈ జమనిధి ట్రెజరర్ అండ్ ప్రొప్రైటర్, నా ఆధ్వర్యంలోనే ఆ జమనిధి ఫండ్ అంతా కలెక్ట్ చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్ వేసి జీవనిధిని ఏర్పరిచి అప్పుడు మీకు చూపిస్తాం. జై జంబూద్వీపం, జై జాంబియన్, జై ప్రజాకూటమి.
ప్రజాకూటమి వర్ధిల్లాలి, ప్రజాకూటమి వర్ధిల్లాలి. గద్దెనెక్కాలి, గద్దెనెక్కాలి, ప్రజాకూటమి గద్దెనెక్కాలి, 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 ప్రజాకూటమి గద్దెనెక్కాలి. We are fighting for poor and middle class people. We will succeed. Then you will follow us. ఇప్పుడు మా యొక్క ఎఫర్ట్స్కి సహకరిస్తూ ఇప్పుడు ఎవరైతే ముందు ఈ 11 రూపీస్ డొనేట్ చేస్తారో వాళ్ళకే ప్రాముఖ్యం ఉంటుంది. రేపు సీట్లు ఇచ్చినా ఏది చేసినా కూడా ప్రజాకూటమి తరఫున వాళ్ళకు ఉండే ప్రాముఖ్యం. మేమంతా చేసిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత ఇంటికి ప్రవేశం రోజు వచ్చి నేను వస్తాను, నాకు ఓటా ఉందని వచ్చేవాడికి ఎంత ఇది. అలా వచ్చేవాళ్ళు అప్పుడు వాళ్ళు సెకండ్ గ్రేడ్ అవుతారు. కాబట్టి సోదరీమణులారా, మీరు ఆలోచించండి, అడుగు వేయండి. జై జాంబియన్.